హాయ్ గైస్. ఈ మధ్య ప్రభాస్ గారి ఒక న్యూస్ అయితే వైరల్ గా మారింది. అదేంటంటే ప్రభాస్ గారి అప్కమింగ్ మూవీస్ లైనప్ కి సంబంధించిన ఒక కీలక మెయిన్ అప్డేట్ అయితే నెట్ లో హల్చల్ చేస్తుంది అనమాట. ప్రస్తుతానికైతే డార్లింగ్ ప్రభాస్ వరుస మూవీస్ తో బిజీ లైనప్ తో చాలా బిజీగా అయితే ఉన్నారు. వరుస సినిమాలు చాలా స్పీడ్ గా రై రై అంటూ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఫ్యాన్స్ కోసం. ఇప్పటి వరకు తాను కమిట్ అయిన సినిమాలన్నీ చకచకా పూర్తి చేస్తున్నారు ప్రభాస్ అయితే. తాజాగా ప్రభాస్ లైనప్ కి సంబంధించి ఒక మెయిన్ అప్డేట్ అయితే వచ్చేసింది. ఈ వీడియోలో అప్డేట్ ఏంటో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు కొత్తగా ఎవరైనా సరే న్యూగా మన వీడియో చూస్తుంటే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఎవ్రీడే తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం అంటూ తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్, మూవీ రివ్యూస్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తేవాలి అనేది నా తాపత్రయం. అవి మీ వరకు రావాలంటే మన సినిమాటా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. లెట్స్ గో టు ద వీడియో. ప్రభాస్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వచ్చిన మూవీ కల్కి 2898 AD. ఈ సినిమా వచ్చిన తర్వాత ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో, ఎంతో ఎక్స్పెక్టేషన్ తర్వాత రిలీజ్ అయింది. ఆ సినిమా కూడా ఆ లెవెల్లోనే పర్ఫామ్ అయితే చేసింది. నాగ్ అశ్విన్ కి మంచి పేరు తెచ్చిపెట్టింది అనమాట. ప్రభాస్ కెరియర్ లో మరొక పాన్ ఇండియా హిట్ అయితే నమోదు చేసింది ఈ మూవీ. ఇక కల్కి సినిమాకి సీక్వెల్ గా కల్కి 2 రాబోతుందంటూ ఆ మూవీలోనే హింట్ అయితే ఇచ్చారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు అని చెప్పి ప్రభాస్ అభిమానులు కూడా ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అప్డేట్ కోసం. ప్రస్తుతానికైతే ఈ కల్కి 2 మూవీ ఎప్పుడు షూట్ అయితే బిగిన్ చేస్తానని ఒక కీలక అప్డేట్ అయితే హల్చల్ చేస్తుంది. ఈ విషయాన్ని స్వయానా నాగ్ అశ్వినే ఒక ఇంటర్వ్యూలో అయితే తెలపడం జరిగింది. నాగ్ అశ్విన్ మాట్లాడుతూ కల్కి 2 మూవీ షూటింగ్ వచ్చేసి ఈ సంవత్సరం జూన్ లో అయితే స్టార్ట్ చేస్తున్నట్టుగా తెలిపాడు. దీంతో ఈ సినిమా ఖచ్చితంగా ఉంటుంది, ఈ సంవత్సరమే పట్టాలెక్కబోతోంది అంటూ అటు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ప్రభాస్ గారు అయితే ప్రస్తుతానికి మారుతి కాంబినేషన్ లో ది రాజా సాబ్ మూవీ అయితే చేస్తున్నాడు. ప్రభాస్ గారి ఈ భారీ లైనప్ ఉన్న మూవీస్ లో ఫస్ట్ రిలీజ్ అయిపోయే మూవీ వచ్చేసి ఈ రాజా సాబ్ మూవీనే. ఇక ఈ మూవీతో పాటుగా ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో స్పిరిట్ మూవీ, అలాగే హను రాఘవపూడి డైరెక్షన్ లో ఫౌజీ అనే సినిమా చేస్తున్నారు. స్పిరిట్, కల్కి 2, ఫౌజీ మూవీస్ తో ఒకేసారి బిజీ షెడ్యూల్ తో చాలా బిజీ అవబోతున్నారు ప్రభాస్. అట్ అ టైం 3 మూవీస్ లో ఒకేసారి నటించడం అంటే అదైతే అంత ఈజీ అయితే కాదు, ఈజీ టాస్క్ కానే కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది. ప్రస్తుతానికైతే ఉన్న సినిమాలు 5-6 మూవీస్ ఉన్నాయి, అవన్నీ కూడా చకచకా కంప్లీట్ చేస్తున్నారు. ఈ విషయం, ఈ మ్యాటర్ అనేది ప్రభాస్ ఫ్యాన్స్ లో ఆనందం కలిగించే విషయమే. కానీ ప్రభాస్ మెంటల్ హెల్త్ పైన ఇది ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. ఏది ఏమైనా 2025-2026 సంవత్సరంలో వరుసగా ప్రభాస్ సినిమాలు అయితే స్క్రీన్ పైన చూడబోతున్నాం. ఇక ప్రభాస్ గారి మూవీస్ కోసం పాన్ ఇండియా లెవెల్లో ఆయన ఫ్యాన్సే కాకుండా సినీ లవర్స్ అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు. ప్రభాస్ గారు అయితే ఈశ్వర్ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి అయితే పరిచయం అయ్యారు. టాలీవుడ్ సీనియర్ యాక్టర్ అయినటువంటి కృష్ణంరాజు వారసుడిగా తెలుగు మూవీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రభాస్ తనకంటూ ఒక ప్రత్యేకమైన, ఒక స్పెషల్ అయినటువంటి ఫాలోయింగ్ ని ఏర్పరచుకున్నారు. సపరేట్ ఫ్యాన్ బేస్ ని అయితే ఏర్పరచుకున్నారు. మొదటి మూవీతోనే తన యాక్టింగ్ తో ప్రేక్షకులు, సినీ లవర్స్ హృదయాల్లో సుస్థిర స్థానం అయితే సంపాదించుకున్నాడు. ఆ తర్వాత రాజమౌళి డైరెక్షన్ లో ప్రభాస్ నటించిన బాహుబలి సినిమాతో, దానికి ముందు ఛత్రపతి మూవీతో వేరే లెవెల్ ఫ్యాన్ బేస్ అయితే వచ్చింది. అసలు బాహుబలి మూవీతో అయితే అసలు ఊహించలేం అటువంటి ఫ్యాన్ బేస్ అయితే ఆయన సొంతమైంది పాన్ ఇండియా లెవెల్లో. ప్రస్తుతానికైతే ప్రభాస్ కి పాన్ ఇండియా లెవెల్లో ఉన్నటువంటి ఫ్యాన్ బేస్, ఆ క్రేజ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఆయన మూవీ వస్తోంది, రిలీజ్ అవుతోంది అంటే చాలు ఆ ఫ్యాన్స్ ఎన్నో వారాల ముందే ఎదురు చూస్తూ ఉంటారు, ఆ సంబరాల్లో మునిగి తేలిపోతారన్నమాట. ప్రస్తుతానికైతే ప్రభాస్ చేస్తున్న సినిమా లైనప్లన్నీ, మూవీ లైనప్లన్నీ చాలా పెద్ద డైరెక్టర్లతో పాన్ ఇండియా లెవెల్లో చిత్రీకరిస్తున్నవే. ఇక ప్రభాస్ గారి మూవీకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా సోషల్ మీడియా అట్టుడుగుతోంది. ఏ కీలకమైన, ఏ చిన్నపాటి అప్డేట్ వచ్చినా కూడా ఫ్యాన్స్ అయితే తెగ సంబరపడిపోతున్నారు. ఇక మెయిన్ గా వచ్చేసి కల్కి 2 మూవీ షూటింగ్ అయితే ఈ సంవత్సరమే స్టార్ట్ అవబోతుంది, అది జూన్ లో అని చెప్పి కన్ఫర్మ్ అయిపోయింది అనమాట. ఇదండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.